రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఉదయం నుంచి రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. मेंटेन कर रहा हूँ तो 3-4 साल से हाँ मेंटेन कर रहा हूँ। काम कर लेते हैं, मैं बात कर सकता हूँ और वो लोहे का है इसलिए रोज चलता है, रोज उस पर पैसा लगाना पड़ता है। बोल देते हैं, बात कर लेते हैं, बीएमसी का ध्यान रखो। अरे रुक जा अक्षय सर इधर శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ పార్టీ కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అలాగే శివనాథ్ ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్, బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. 149 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా 101 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం 95, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 86, శివసేన ఏక్నాథ్ షిండే 81, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. బీఎస్పీ 237 స్థానాలు పోటీ చేస్తుండగా ఎంఐఎం 17 స్థానాలు పోటీ పడుతుంది. అన్ని పార్టీలు, స్వతంత్రులు, రెబల్స్ కలిపి మొత్తం 4,136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒక్క ముంబైలోనే 30,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. वोटिंग फिंगर मैडम ఇక అటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో తుది దశ ఎన్నికల పోలింగ్ కూడా కొనసాగుతోంది. 38 శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జార్ఖండ్ లోని 43 స్థానాలకు సంబంధించి తొలి దశ ఎన్నిక నవంబర్ 13న జరిగింది. మరోవైపు బీజేపీ, శివసేన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీలోని 9 శాసనసభ స్థానాల ఉప ఎన్నికకు పోలింగ్ కూడా ఈ రోజు జరుగుతుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. కాంగ్రెస్ ఈ పోటీకి దూరంగా ఉంది. दोनों बाजू में एक बाजू मेरी है, तो मैंने कहा कि मेरा लास्ट का स्पीच आपने देखा होगा, जिसको हम समारोह की सभा बोलते हैं, लास्ट सभा जो हमारे यहाँ होती है। तो मैंने जो 5 साल में काम किया है, आगे जो मैं बारामती के लिए करना चाहता हूँ, आगे जो महाराष्ट्र के लिए मैं करना चाहता हूँ, क्या हमारा विजन है, क्या हमारा मैनिफेस्टो है, वो सब बताने की कोशिश पूरे महाराष्ट्र में भी मैंने की है, जहाँ हमारे कैंडिडेट महायुति के थे वहाँ जाके, और मेरे बारामती में भी मैंने उसके बारे में ये जो है वो बारामती वालों का अधिकार है। बारामती के वोटर उसके बारे में सोचेंगे, लेकिन मुझे विश्वास है बारामती के लोग मुझे बहुत अच्छे डिफरेंस से, अच्छे मार्जिन से